మన మార్క్స్ వార్తలకు వచ్చేసాం. దాదాపుగా కొన్ని వారాల నుంచి 4 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. 4 అధ్యాయాలు ఉన్నాం. ఆయన అద్భుత కార్యాలు చేయడం, సూచక్రియలు చేయడం, తన శిష్యులను ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళినా బోధించడం, స్వస్థతలు చేయడం, కార్యాలు చేయడం చూస్తున్నాం. ఈ యొక్క సందర్భంలోకి వచ్చేసరికి ఆయన తన శిష్యులకి ఒక పని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, మనం అద్దరికి వెళ్దాం, వెళ్ళి దేవుని సువార్త ప్రకటించేద్దాం. సో అద్దరికి వెళ్ళడానికి వాళ్ళు నది ఒక నది దాటవలసి వచ్చింది. ఆ నది దాటడానికి వారు నావను సిద్ధపరిచారు. ఆ కాలంలో నావ ఎంత పొడుగు కుమార్ గారు? నావ ఎంత పొడుగు ఉంటుంది? 50 అడుగులు అండి. పెద్దదా? చిన్న ఎంత ఉండే అన్న? 28. అది కూడా అప్పుడు కూడా నావ కూడా 27 అడుగులే. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు ఉంటుంది. మీరు అందరూ చూసిన వాళ్ళు నావలు ఎంత ఉంటాయి. దాని వెడల్పు, దాని లోతు కూడా 4 అడుగులు. సో పెద్ద నావే అది. ఆ పడవ మీద ప్రయాణం చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డాడు. ప్రయాణం చేయడానికి సాగుతూ ఉన్నారు. ఆ యొక్క సముద్రంలో హఠాత్తుగా మనకేదో చెప్పినట్టుగా టైం చెప్పినట్టు వచ్చే కాదు. అక్కడ కొండ ప్రాంతాలు, కొండ గుహలు, ఎంతో లోతైన సముద్రం కాబట్టి సడన్గా హఠాత్తుగా గాలులు ఒకేసారి వీచడం, హఠాత్తుగా తుఫాను వచ్చేయడం తరచుగా జరుగుతున్న పని ఆ సముద్రంలో. అటువంటి టైంలో వారు ఊహించలేదు, ప్రయాణాన్ని సాగించేశారు. హఠాత్తుగా రాయబడింది, మిక్కిలి గొప్ప పెద్ద తుఫాను బయలుదేరినప్పుడు అంట అక్కడ మనం చూసినప్పుడు చాలా విచిత్రమైన సంఘటనలు కనబడుతుంటాయి. యేసుక్రీస్తు వారేమో ఆ నావ యొక్క అమరాన్ని, అంటే అక్కడ పడుకోవడానికి కొంచెం స్థలం ఉంది నావలో. సాధారణంగా ఎక్కడ పడుకుంటారు నావలో? సోదరులు చెప్పండి, ఎక్కడ పడుకుంటారు? లోపల పడుకుంటారా? పైన పడుకుంటారా? సరే, ఇప్పుడు పైన కింద పడుకోవచ్చు. సో ఆయన అమరాన్న వెళ్ళాడు, ఒక తలగాల వాడు తయారు చేసుకున్నాడు. ఆయన తలగాల పెట్టుకొని హ్యాపీగా పడుకున్నాడు. అంతే. గాలి నెమ్మదిగా బయలుదేరి గొప్ప తుఫానుగా మారిపోయింది. నెమ్మదిగా ఉన్న గాలి ఒకేసారి భయంకరమైన గాలి వచ్చేసరికి ఈ ఎక్స్పీరియన్స్తో ఉన్న నావికులందరూ కూడా ఏమైపోయారు? వారు చూడని తుఫాన్ లేదంటారా? జాలరులు చూడని తుఫాన్ లేదంటారా? వాడు వెళ్ళని ప్రయాణం లేదంటారా? వాళ్ళు వెళ్ళని మార్గం అది. సముద్రం తెలుసు వాళ్ళకి, సముద్రంలో గాలి తెలుసు. అలాంటిది ఆ తుఫాను అర్థమైపోయింది ఏంటంటే వారికి, మన పని అయిపోయింది, ఇంకా మనం మునిగిపోతాం. మన పని అయిపోయింది, ఇంకా లోపలికి మనకి ఇంకా నావ ఎదురుకుండా వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. సో అటువంటి భయంతో కేకలు వేస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ కోపం వచ్చిందంటే, మేమందరం ఇంత కంగారు పడిపోతుంటే ఒక నాయకుడు ఎలా పడుకున్నాడు ఆయన అసలు ప్రశాంతంగా. ఎక్కడో ఇంత భయంకరంగా ఒకడేమో నీళ్ళు తోడుతూ ఉన్నాడు, లోపల నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ నావని ధోనిని కొడుతుందంట, గాలి నిండిపోతుందంట నీళ్ళు. ఒకరు తోడుతూ ఉన్నారు, ఒకళ్ళేం ప్రయాసపడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఒకడేమో సర్దుతున్నాడు, ఒకడేమో నుంచుని ఆర్డర్లు వేస్తున్నాడు, అరే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తా ఉన్నాడు. ఇంత గోలలో, ఇంత అలజల్లో యేసుక్రీస్తు వారు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎవడో చేసి కాపు వచ్చింది, ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గరికి. దాటుకుంటూ వెళ్ళాడు. ఆయన లేపే ప్రయత్నం చేశాడు. ఆయన లేపి అంటున్నాడు, ఏమన్నాడు? వాక్యం రాయబడింది, చదువుతారా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకేం అనిపించట్లేదా? నీకు చింత లేదా? మేము చచ్చిపోతే నీకు బాధ లేదా? ఇంత భయక్రాంతంలో ఉన్న మాకు కనీసం ఏదో ఒకటి చేయాలనిపించట్లేదా నీకు? ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, సృష్టికర్తను గద్దిస్తున్నారు వీళ్ళు. బైబిల్లో మనం చూస్తున్న మొదటి గద్దింపు ఇక్కడ దేవుని గద్దించడంలో మార్కు గారు రాసిన మొదటి గద్దింపు మనకు కనబడుతుంది. ఇక్కడ దేవుణ్ణే గద్దిస్తున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ తుఫాన్లో, అలజల్లో, భయంకరమైన ఈ యొక్క సముద్రం అలల్లో కొట్టబడుతూ ఉంటే నువ్వు మాత్రం ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నావు? మీరు నశించిపోతుంటే, మీరు చచ్చిపోతుంటే నీకు మాత్రం ఏ మాత్రం కూడా చేయకుంటున్నాడు కూడా అనిపించలేదండి నీకు. సృష్టికర్తను వాళ్ళు గద్దిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో చాలాసార్లు కూడా సృష్టికర్తను ప్రశ్నిస్తూ ఉంటాం. ఒక
లేకపోతే సృష్టికర్త తయారు చేసిన సృష్టి ఏదైతే ఉందో అది సృష్టికర్తను ఎందుకు ఎలా ప్రశ్నిస్తారు? ఏ అధికారంతో ప్రశ్నిస్తారు? ఇది చాలా విచిత్రమైన సందర్భం. సృష్టికర్తని ఎలా ప్రశ్నిస్తాం? చాలాసార్లు మన దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మమ్మల్ని పట్టించుకుంటలేదా, మా జీవితాలు ఎంత అలజడులు వస్తున్నప్పుడు, భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు, భయంకరంగా హింస పొందుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న ఆలోచన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు అలా ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా ప్రభు ఇంత భయంకరమైన ఇబ్బందులు ఉంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? అలా పట్టించుకుంటున్నావా లేకపోతే ఎక్కడ నిద్రపోతున్నావా? అవును, అసలు పట్టించుకుంటున్నావు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో భక్తులు దేవుణ్ణి ప్రశ్నించడానికి చాలాసార్లు భయపడేవారు. ప్రశ్నించేటప్పుడు కూడా ఒకవేళ ఒక సలహా ఇవ్వడానికి కూడా ఆ దేవునికి మనుషులు ఆ టైంలో భక్తులు ఎంత భయపడేవారు అంటే, అబ్రహాం చూసుకోండి ఒకసారి. అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి, అబ్రహాము ఇదిగో సొదొమ గొమొర్రా పాపం చేత నిండిపోయింది, దాన్ని అగ్ని చేత నేను కాల్చివేయాలనుకుంటున్నాను. ఏ ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. పాపయుక్తమైన మనసు కలిగి భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న బిడ్డల నుంచి ముసలి వ్యక్తి వరకు కూడా ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఏ ఒక్కడు కూడా మిగలకుండా నా ఉగ్రత కురిపిస్తాను వారి మీద. అది చేసే ముందు నీకు చెప్పాలనిపించింది నా స్నేహితుడిగా, అందుకే నీకు చెప్పి వెళ్తున్నానని దేవుడు అంటా ఉంటే, అబ్రహాము వెంటనే ఆ ఊరు పేరు చెప్పగానే తన కుమారుడు లేకపోతే తన అన్న కొడుక తమ్ముడు కొడుకు లోతు గారు గుర్తించారు. లోతు గారు గుర్తించినట్టే అప్పుడు ఏం చేయాలి? దేవుడేమో నాశనం చేస్తానంట. సో నాశనం చేస్తానన్నప్పుడు ఇక్కడ అక్కడ నా తోబుట్టు లేకపోతే నా బంధువు ఉన్నాడు, నా రక్త సంబంధుడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు నేను ఎలాగా చెప్పాలి? అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వేమనుకోనంటే ఒక విషయం చెప్తాను, అంటే నేను ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా నాకు అధికారం లేదు అన్నట్టుగా మాట. నీ మాట మార్చుకోమని లేకపోతే ఏదో నీ సలహా చెప్పే అంత జ్ఞానవంతుడు కాదు ఈ సృష్టింపబడినవాడు. కానీ ఏదో మానవ మాతృలు మనిషి మనసు కాబట్టి ఏదో అడగాలనిపిస్తుంది. ఇది ఒకవేళ కొంతమంది విశ్వాసం ఉంటే ఆపేస్తానని అంటాడు, నువ్వు చెప్పినందుగా ఉంటే నేను ఆపేస్తాను. అలాగ ప్రభు ఇంకోసారి నువ్వేమనుకోనంటే అలా కానీ మనం మాటలు చూస్తూ ఉంటాం. కానీ మరికొంతమంది భక్తులు అలా అడగడానికి కూడా అది మంచిది కాదు. దేవుని ప్రశ్నించడం ఏ రోజు మంచిది కాదు. దేవుడు చేసిన విధానాలను ఒక మానవుడు సృష్టింపబడినవాడు ప్రశ్న వేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. రోమిలకు రాసిన పత్రికలో 9:20 రోమిలకు రాసిన పత్రిక 9:20 ఒకసారి మితీషుడు అక్కడ ఏమని రాయబడింది? అక్కడ భక్తుడు అంటున్నాడు, ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఎలాగూ చేసి తను రూపింపబడినది రూపించిన వారితో చెప్పు. అది ఎక్కడనే జరిగే విషయమే. ఆయన్ని ఎదిరించడానికి, ఆయనకి ఎదురు చెప్పడానికి కావాలి. ఈ మహా సృష్టిలో మహా గొప్ప గ్రహాలు చేసిన దేవుడు, నక్షత్రాలు ఊహకు మించిన నక్షత్రాలు చేసిన దేవుడు, ఈ మహామండలాల్లో ఏదో ఒక చిన్న మండలం సూర్యునితో పోల్చుకుంటే అటువంటి గొప్ప ఎన్నో సూర్యులు కలిగిన ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో లక్షల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ భూమి సూర్యుడికి చూసుకోండి ఎంత చిన్నదో భూమి. అటువంటి భూమిలో కనీసం ఇసుకరైనంత కూడా లేవు మనం. అటువంటి ఈ సృష్టి ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి, ఈ కాలానికి అతీతుడైన దేవుణ్ణి, ఈ ప్రపంచాలకి యుగాలకి అతీతుడైన దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండడు ఎంత విచిత్రం. నువ్వెవడు అంటాడు. ఒక నక్షత్రాన్ని తిప్పితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా నీకు? ఆయన ప్రశ్నించిన నువ్వెవడు? నక్షత్రాన్ని తిప్పవసరం లేదు, నీ ఒంట్లో ఉన్న గాలిపై తిప్పేస్తే చాలు. చాలాసార్లు కుక్కలు అంటాయండి, కుక్కర్స్ ఉంటాయి కదా,
ఎవడు పెట్టాడు కానీ పేరు ఏముంటాయి? మీరేం కుక్కర్లో వాడారు ఎప్పుడైనా? అమ్మా అదే గిన్నెలో ఉండి పైన మూత పెట్టుకొని పైన ఇంకొక మూత ఉంటుంది, చిన్న మూత. 5 నిమిషాలు పొయ్యి మీద పెడితే విజిల్ వస్తాయి. మిమ్మల్ని చూసి విజిల్ వేస్తాం కదా. మీరు అదే మూసేశారనుకోండి, చూద్దాం. గాలి రాకుండా ఆ మూత మూసేస్తే ఏమవుతుంది? పేలిపోతుంది. పేలిపోయే సందర్భాలు ఎన్ని చెప్పండి. అయ్యో, ఆ కుక్కర్ మూత మూసేస్తేనే అంతలా అయిపోతుంది. దేవుడి ప్రపంచం ఒక మూత మూసాడు అనుకోండి. అటువంటి దేవుణ్ణి, అటువంటి సృష్టికర్తను ఆయన కనికరించి మట్టిలో నుండి తనొక చిన్న ముద్దును తీసుకుని దానికి ఊపిరి పోసి మానవం చేశాడు. ఆయన తన దయని చూపించి మానవం చేశాడు. ఈ జీవితాన్ని ధన్యతగా గొప్ప బహుమానం కింద నీ చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టినప్పుడు దానికి అర్హులు మనం కాదు. ఈ జీవితాన్ని అనుభవించడానికి, అందమైన ప్రపంచాన్ని చూడడానికి, ఈ లోకంలో ఎన్నో అందమైన రమ్యమైన వాటిని అనుభవించడానికి ఆయన నిన్ను పెట్టినప్పుడు ఆయన ప్రశ్నించే అధికారం లేదు నీకు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆ జీవితాన్ని ఇవ్వలేకపోతే ఈరోజు నువ్వు కళ్ళారా చూడలే ప్రపంచం. కానీ దేవుడిని ఎంచుకొని నిర్మించాడు. ఈ జగత్తి పునాది వేయక ముందే తెలుసుకున్నాడంట. అలాంటిది ఆయన ఎలా ప్రశ్నిస్తాం? యెషయా గ్రంథకర్త కూడా అదే ప్రశ్నిస్తున్నాడు. యెషయా 29:16 యెషయా 29:16 అయ్యో, యెషయా బల చెప్తున్నాడు. యెషయా ఏదన్నా వివరించేటప్పుడు కానీ, యెషయా ఏదన్నా చెప్పేటప్పుడు కానీ చాలా అద్భుతంగా, చాలా వివరిస్తూ చెప్తాడు ఆయన. మంచి కవి. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరిని మట్టికిని భేదము ఎంచదగున. కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన. రూపింపబడిన వస్తువు రూపించబడిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చిన. చాలా విచిత్రమైన విషయం ఇది. రూపింపబడింది, చేయబడింది, రూపించిన వాడిని చూసి, చేసిన వాడిని చూసి ఇతనికి బుద్ధి లేదేమో, ఇతనికి తెలివి లేదేమో అని ఏ ఒక్కడిని చూసి నువ్వు అన్నా నువ్వు ఆయన్నే ప్రశ్నిస్తావు. ఈరోజు నా జీవితం ఎలా అయిపోయిందంటే నాకే జ్ఞానం లేదు, నాకు బుద్ధి లేదు, నాకేమీ లేదంటే నిన్ను తయారు చేసిన సృష్టికర్తని నువ్వు ప్రశ్నిస్తున్నావు. అసలు మనం చూసినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, దేవాతి దేవుని క్వశ్చన్ చేస్తున్నారు. తుఫాన్ ఉంది, భయంకరంగా అలలు కొడుతుంది. నువ్వేం చేస్తున్నావు? మేము చచ్చిపోయే పరిస్థితులు, నశించిపోయే పరిస్థితులు నువ్వేం చేస్తున్నావు? చాలా సంతోషంగా పడుకుంటున్నట్టున్నావు, చాలా హ్యాపీగా నీకు సుఖంగా ఉన్నట్టుంది, నిద్రపోతున్నావు అని వారి వైపు చూడలేదు ఆయన. వెంటనే లేచి వారిని గద్దించలేదు ఆయన. వెంటనే లేచి వారిని ఏం అనలేదు ఆయన. మొదటగా ఏం చేశాడు సార్? లేచిన వెంటనే ఆ సముద్రంలో వచ్చిన తుఫాన్ని గద్దించాడు. రాయబడి ఉంది మార్కు సువార్త 4వ ఆయన గాలిని చూసి అంటున్నాడు ఆయన, అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకోండి. సముద్రంతో నిశ్శబ్దమై ఊరుకో అని చెప్పగానే గాలి అణిగి మిక్కిలి ఎంతో భయంకరమైన అలజడి, భయంకరమైన అల్లు ఆ నావని కొడుతూ ఎంతో హోరుతో గాలి వేస్తున్నప్పుడు ఆయన నిలబడి గద్దించగానే వెంటనే వచ్చిన గాలి వెనక్కి వెళ్ళిపోయింది, లేచిన అలలు కిందకి వెళ్ళిపోయింది, ప్రశాంతంగా మారిపోయింది. అప్పటి వరకు పైకి కిందకి అల్లలాడుతున్న నావ ఏదైతే ఉందో ఒకేసారి ప్రశాంతంగా నిలిచిపోయింది. అసలైన విషయం అక్కడ మొదలవుతుంది. ఏంటి తెలుసా? అప్పుడు దాకా భయపడిన ప్రజలు నెక్స్ట్ ఏమో చెప్పండి,
ఆగిపోయింది రా. అంత ఇప్పుడు దాకా టెన్షన్ పడ్డాం కానీ అంత కార్యం దేవుడు చేస్తాడు అని హల్లెలూయా స్తుతిమైన పాట పాటిస్తారు. కానీ ఆ పాట బాగాలేదా? రాయబడింది చాలా విచిత్రమైన సంగతి చూడండి. 41 వచ్చిన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రముని నీకు లోబడుచున్నవని మిక్కిలి భయపడి. ఈ వచనాల్లో మనం చూసినప్పుడు మిక్కిలి లేకపోతే గొప్ప, ఇక్కడ వాడిన పదంలో మిక్కిలి గొప్ప లేకపోతే పెద్దది అన్న మాట 3 సార్లు వాడాడు ఈ మార్క్ గారు. మిక్కిలి గొప్ప లేకపోతే పెద్దది అంటే రెట్టింపు అని అర్థం. ఇడికిస్తున్న వాక్యం అంటే మనం మూల భాషలోకి వెళ్తే రెట్టింపు. మనం మొదట్లో చూసినప్పుడు తుఫాన్ గురించి ఏం చెప్తున్నాడు ఆయన? పెద్ద తుఫాను అంటే తుఫాన్ అన్నింటిలో కూడా పెద్ద తుఫాన్ ఇది, రెట్టింపు తుఫాన్ అంటే డబల్ వచ్చేదన్నమాట, మల్టిప్లై అవుతుంది, రెట్టింపు అవుతుంది. అక్కడ ఉన్న పెద్దది. తర్వాత అంటున్నాడు తర్వాత మిక్కిలి నిమ్మలపరిచును, 2సారి వాడాడని. ఎంత పెద్ద తుఫాన్ అయితే వచ్చిందో, ఎంత మిక్కిలిగా భయంకరమైన తుఫాన్ వచ్చిందో అంతే నిశ్శబ్దాన్ని, ప్రశాంతతని దేవుడు కలుగు చేశాడు అక్కడ. హల్లెలూయా. మన జీవితాల్లో ఎంత భయంకరమైన తుఫాను వల్లే సమస్యలు వస్తున్నా, భయంకరమైన ఇబ్బందులు మనకు వస్తున్నా అంతే నిశ్శబ్దాన్ని, అంతకంటే గొప్ప నెమ్మదిని, మిక్కిలి నిమ్మలను ఇచ్చాడు. తర్వాత 3వ మనం చూస్తే ఎక్కడ ఉపయోగించాడు? 41 వచ్చింది. అప్పుడు భయం ఉంది వారికి, సముద్రం అంటే వారికి భయం వచ్చింది. ఆ మహాసముద్రం వారి మీదకి లెగుస్తూ ఉన్నాడు, వారి మీద పడుతున్నప్పుడు తుఫాను గాలి వేస్తున్నాడు, వారికి భయం అనిపించింది. కానీ యేసుక్రీస్తు వారు లేచి ఆ సముద్రాన్ని, ఆ గాలి గద్దించినప్పుడు, ఆ గాలి నిమ్మలమైనప్పుడు అంట వారికి మిక్కిలి భయపడ్డారు. మిక్కిలి భయం వేసిందంట వారికి. చూడండి, అంటే రెట్టింపు భయం వేసింది. ఎప్పుడైతే సృష్టి ఈ మానవునికి లోబడిందో వారి భయపడ్డారు. సాధారణంగా మనకి చాలా భయాలు ఉంటాయి. భారతదేశంలో మనుషులందరినీ కూడా ఒక యావరేజ్గా తీసుకొని, మనుషులందరినీ కూడా ఒక లెక్కింపు వేసుకొని ఎక్కువగా ఎంతమందికి భయాలు ఉన్నాయి, లేకపోతే ఏం భయాలు ఉన్నాయి అని ఒక 10 తీసుకున్నాం అనుకోండి. మనుషులు ఎక్కువగా ఏమంటే భయం, అలా 10 తీసుకుంటే చాలామంది మనుషులకంట ఇంజక్షన్ అంటే భయం అంట. ఇప్పుడు చేతులు ఎంతమంది ఎత్తారు? చాలామంది ఎత్తేస్తారు. ఇంజక్షన్ అంటే భయం. కొంతమందికి సాలిపురుగు అంటే భయం. కొంతమందికి ఏమో చెప్తారా, చాలా విచిత్రం అనిపించింది నాకు, కుక్కలంటే భయం అంట. రాసుకోండి, భయాలు ఏంటో రాసుకోండి, మర్చిపోయినా భయాలు ఏంటో రాసుకోండి. కొంతమందికి నుంచొని మాట్లాడమంటే భయం. కానీ మొదటి స్థానంలో ఒకటి ఉంది. మొదటి స్థానంలో ప్రపంచంలోనే మనిషికి భయం కలిగించే మొదటి స్థానంలో ఒకటి ఉంది. ఏంటి తెలిసేది? సోషల్ డిసార్డర్. అంటే తెలియని వాని గురించి భయం, లేకపోతే ఒక మనిషిని గురించి భయం, తెలియని వ్యక్తిని చూసినప్పుడు భయం, నువ్వు రాత్రి ఒంటరికి వెళ్తున్నప్పుడు ఒక తెలియని మనిషి కనబడినప్పుడు భయం, లేకపోతే తెలియని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు భయం, ఒక పరదేశం వచ్చినప్పుడు భయం, తెలియని వ్యక్తి మనతో మాట్లాడితే భయం. సో సాధారణంగా మనుషులు తెలియని దాని గురించి తెలియకుండా ఏదో విచిత్రంగా ప్రవర్తించే వారికి చూసి భయపడుతూ ఉంటారు. అందుకే సాధారణంగా దెయ్యాల గురించి భయపడతారు, ఎందుకంటే తెలియదు కాబట్టి. దురాత్మ అంటే భయపడతారు, ఎందుకని అంటే చాలా విచిత్రమైనవి. సాధారణంగా తెలిసిన మనుషులా కనబడరు వాళ్ళు. రెండు చేతులు 2 కాళ్ళు ఉన్నట్టు కనబడు, అవి విచిత్రంగా ఉంటాయి. వాటి కళ్ళు విచిత్రంగా ఉంటాయి. నాకు డౌట్ వస్తూ ఉంటుంది, ఏ ఒక్కడు కూడా దెయ్యం చూడప్పుడు దెయ్యాన్ని ఎవరు గీసాడంటారు? అవి విచిత్రంగా ఉంటాయి, వాటి అలవాట్లు విచిత్రంగా ఉంటాయండి. అంటే ఎప్పుడైతే అలవాట్లు విచిత్రం అయిపోతున్నాయో, సాంప్రదాయం విచిత్రం అయిపోతుందో, ఆలోచించి విచిత్రం అయిపోతుందో, నడిచే విధానం లేకపోతే వాడి క్రియలు విచిత్రంగా ఉంటున్నాయో మనకు భయం వేస్తుంది. అన్యులంటే భయం. అన్యులంటే ఏంటి? తెలియనిది అని, మనకి తెలిసిన వారు కాదని.
వేరే వాళ్ళు అని, వేరే దేశం నుంచి ఎవడొచ్చిన భయం వేస్తుంది. ఒకసారి వాడు బండగా ఉండి మంచి నల్లగా ఉండి మంచి మీసాల నుంచి వచ్చాడు అనుకోండి, ఇటేసి ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో తెలియని ఊరుడు వచ్చి కూర్చున్నాడు అనుకో భయం. సో మనిషికి తెలియని దాని గురించి భయం వేస్తూ ఉంటుంది, తెలియని మనిషి గురించి భయం వేస్తూ ఉంటుంది, వాళ్ళ క్రియలు చూసి భయం వేస్తూ ఉంటుంది. అటువంటి భయం చేత కొంతమంది నాస్తికులు 19వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో కొంతమంది నాస్తికులైన వారు, నాస్తికులైన ఏంటి తెలుసా? దేవుని నమ్మని వారని. ఈ దేవుని నమ్మని జ్ఞానవంతులైన వారు నాస్తికులు చాలా తెలివైన వారు. వీళ్ళు అనేకమైన పుస్తకాలు రాశారు. వారు చెప్పిన మాటల్లో మనిషికి చాలా భయాలు ఉన్నాయి. వాటిల్లో భయాలు ఏంటంటే వాడు చచ్చిపోతాడేం భయం, అనారోగ్యం గురించి భయం ఎక్కువ, తెలియని అనారోగ్యం గురించి భయం, ఒకేసారి ఇప్పుడు పోతాం అనే టెన్షన్. కొంతమంది చూడండి, ఏదన్నా డాక్టర్గా కొంచెం తేడాగా లుక్ ఇచ్చారనుకోండి టెన్షన్ మొదలైపోతుంటుంది. డాక్టర్ గారి దగ్గర నడిచి డాక్టర్ గారు ఇదిగోండి రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ గారు చూసి అలా 2 నిమిషాలు కానీ అలా ఉన్నాడు అనుకోండి, రిపోర్ట్ చూసుకోండి, నీకు ఆటోమేటిక్గా ఏం మొదలైపోద్ది, రైలు పట్టాలి, ట్రైన్ పరిగెట్టేస్తాను. అవి చెప్పండి బాబు ఏంటంటే టైం మీ యొక్క నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోతున్నాం మేము, ఏదో చెప్పండి. ఒకసారి డాక్టర్ గారి మధ్యలో అన్నారనుకో నువ్వు పెరిగిపోతాయి. సో అనారోగ్యం గురించి భయం, ఒకేసారి ఏం తగులుతుందో. అలాగే ఉపద్రవాల గురించి భయం, ఏనాడు వర్షం వచ్చి కొట్టుకుపోతుందో మైళ్ళని భయం, ఆనాడు తుఫాన్లు వస్తే భయం, పరుగులు తీసేవాడు, ఇల్లు కొట్టుకుపోతేమో, పిడుగులంటే భయం అంట, నెత్తి మీద పడిపోతేమో, సముద్రం అంటే భయం, నీళ్ళంటే భయం. ఇటువంటి నాస్తికనాథులకి దేవుడు లేడని వాదించే వారికి ఒక ప్రశ్న వచ్చింది. ఏమని ప్రశ్న ఇస్తారండి వాళ్ళకి? అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు దేవుడు లేడని నమ్ముతున్నారు, బాగానే ఉంది, మరి అన్ని చోట్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అడవులోకి వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ఒక దేవుడిని తయారు చేసుకొని పూజిస్తున్నారు. ఏదో ఒక దేవుడు ఎక్కడికి వెళ్ళినా కనపడుతున్నాడు కదా. ఏ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఎవరొకరు ఏదో దాన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇంత నేను చెప్పాను సార్, భయాలు ఉన్నాయని. మనుషుల్లో భయాలు ఎలాగైతే ఉన్నాయో, మనుషులు ఈ భయాల నుండి తప్పించుకోవడానికంట, మనుషులు ఈ భయాల నుండి బయటికి రావడానికి, ఇదిగో ఉరుము భయం వేస్తున్నప్పుడు, ఉరుము అంటే భయం వేస్తున్నాడు, ఉరుము నుంచి ఎలాగైనా తప్పించుకోవాలంటే ఉరుము కంటే గొప్పవాడిని తయారు చేయాలి. ఉరుము కంటే భయంకరంగా ఉన్నవాడు మాత్రమే ఈ ఉరుముని నిర్మూలన చేయగలడు. ఇదిగో సముద్రం కంటే భయంకరంగా ఉండాలి, సముద్రం కంటే భయంకరంగా ఉన్నవాడు ఉంటేనే, ఆ సముద్రంలో నివసిస్తేనే ఆ సముద్రాన్ని అదుపు చేయగలడు. అందుకే సముద్రం కంటే భయంకరమైన ఆ దేవుడు సముద్రంలో ఉంచాడు. గాలిని గద్దించగలి గాలి కంటే భయంకరుడైన దేవుడు గాల్లో ఉంచాడు. అలా మనిషి ఈ భయాన్ని నుండి బయటికి రావడానికి, భయాన్ని నుండి ఇమ్మలపరచబడడానికి, ఈ వ్యాధి నుండి బయటికి రావడానికి దేవుడు చేసుకుంటాడు. ఆ జ్ఞానవంతులు చెప్పిన మాట చాలా చక్కగా ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ దేవుడు, మన ఇక్కడ రాయబడిన మాటల్లో ఆయన గాలి కంటే భయంకరుడని కాదు భయపడింది, లేకపోతే వీళ్ళు సముద్రం కంటే భయంకరుడని కాదు భయపడింది. ఆయన మరణాన్ని కూడా ఆజ్ఞాపించగానే ఆ మరణం చచ్చిపోయిన వాళ్ళు లేచినందుకు కాదు భయపడలేదు. వారికి ఎక్కడ భయం వేసింది తెలుసు కృష్ణందరికీ? ఆయన పరిశుద్ధత అంటే భయం వేసింది. అదేంటండి, అది ఎలా సాధ్యం? పరిశుద్ధత అంటే భయం వేయడం ఏంటి? ఆయన పరిశుద్ధతకు ఏ ఒక్కటి కూడా నిలబడలేకపోయింది. మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, పరిశుద్ధత భయపడడం అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? మన పేతురు సందర్భంలో చూస్తే, పేతురు గారంట రాత్రంతా చేపలు పట్టుకుని వచ్చి, చేపలు పట్టడానికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప అయినా దొరకలేదు అతనికి. దొరకనప్పుడు ఎంతో కష్టపడి తన పనివారితో ఒడ్డుకి వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నారు, చూస్తున్నారు.
వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, బోధకుడు ఉన్నాడు ఒడ్డు దగ్గర పదండి ఆయన దగ్గరికి వెళ్తాం. యేసుక్రీస్తు వారు బోధకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఏం చేస్తారంటే, అయ్యా రాత్రి అంతా చేపలు పడ్డాం కానీ ఏం దొరకలేదు. అవునా? లూకా సూత్రం రాయబడి ఉంటుంది. ఆయన వారి వైపు చూసి, సరే కొంచెం లోపల పోనామండి, మళ్ళీ పడదాం. అప్పుడు ఏమనుకోలే, అసలు ఎవరు అయ్యా నువ్వు? ఏదో మైక్ పెట్టుకొని బోధిస్తున్నావు, బాగానే ఉంది. మా చేపలు పట్టే వారికి నువ్వు సీనియర్ అనుకుంటున్నావు ఏంటి? నువ్వు చెప్పేది వినడానికి. నువ్వు అందరికీ బోధిస్తున్నావు, అక్కడ ఉండొచ్చుగా. మాకు సలహాలు ఇస్తున్న చేపలు పట్టడంలో అనుకోవచ్చాము, కానీ ఎవరు మాట్లాడలే. ఆయన లోపలికి వెళ్ళండి, మళ్ళీ చేపలు పడదాం అన్నాడు ఆయన. లూకాసు 5వ అధ్యాయంలో ఆయన వల వేయమన్నాడు. వారు ఊహించలేదు, విస్తారమైన చేపలు వచ్చేసింది. వలలు పిగిలిపోయి పక్కన పిలిచారు. చేపలు వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ నాలుగు నిండిపోయి పరుగుపడిన దోళ్ళన్నీ వచ్చేస్తామని అన్ని దోళ్ళలో చేపలు వేశారు. కానీ ఒక్కడు మాత్రం ఆయన పరిశుద్ధతను గుర్తించాడు. ఎందుకు మాట సార్ పరిశుద్ధతను గుర్తించాడని? 5వ అధ్యాయం 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి మోకాళ్ళ మీద సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. హల్లెలూయా. ఆ రోజు ఆ వ్యక్తికి అర్థం ఏం తెలుసా? ఈయన పరిశుద్ధుడైన దేవుడు. ఎందుకంటే అతడు పాపాత్ముడని అర్థమైపోయింది. ఎప్పుడైతే తాను పరిశుద్ధుడిని అర్థమైపోయిందో మానవుడికి వేసిన భయం ఏంటి తెలుసా? భయంకరమైన భయం, మిక్కిలి భయం వేసింది. నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి, ఉండొద్దు, నువ్వు ఉండొద్దు అని కింటేసే ప్రయత్నం చేశాడు. నువ్వు నా దగ్గర రావద్దు. ఈరోజు యేసుక్రీస్తు అంటే మానవ వాళ్ళకి ఎందుకు భయం తెలుసా? ఆయన పరిశుద్ధుడైన, ఆయన పరిశుద్ధమైన పాదాల చెంత ఏ ఒక్కడు నిలబడలేడు కాబట్టి. ఆయన పరిశుద్ధంగా భూమి మీద నడిచినప్పుడు ఏ ఒక్కడు కూడా ఆయనలో లోపాన్ని ఎత్తి చూపించలేకపోయాడు. ఈరోజు మానవుడు ఆయన దగ్గర రావాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే చేతగాక భయంతో పారిపోతున్నారు. వెలుగులోకి రావడానికి భయపడుతున్నారు. వారి జీవితాలు ఎక్కడ బట్టబయలైపోతాయని భయపడుతున్నారు. ఆ పరిశుద్ధుని ముందు ఏ ఒక్కడు నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధం ముందు, ఆ పరిశుద్ధ సన్నిధికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధత ముందరికి వచ్చినప్పుడు మానవుడు సహించలేకపోతున్నాడు. ఆ పరిశుద్ధత, ఆ వెలుగు తన జీవితాన్ని, తన జీవితంలో లోపాలని బయట పెట్టేస్తుంది. నాకంటే గొప్పవాడు ఎవడు లేలే, నాకంటే నీతిమంతుడు ఎవడు లేలే అని చెప్పిన వారు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి పడిపోతున్నారు. అంతే, వాక్యం ముందరికి వచ్చి స్థలం చేస్తుంది. బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. యెషయా చెప్పాను కదా, యెషయా అద్భుతంగా వివరిస్తాడు ఏదైనా. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతాను. 6వ అధ్యాయం 5వ వచనం. మళ్ళీ అదే మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని, రాజును సైన్యముల అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ దేవుణ్ణి చూశానేమో అనుకున్నాను. చూసుంటే నా పని అయిపోతుంది, నేను చచ్చిపోయాను. ఇంకా ఆ పరిశుద్ధ వెలుగును నేను చూశాను, ఇంకా నేను ఎలా బ్రతుకుతాను? ఆ పరిశుద్ధమైన మహిమ పరలోక రాజ్యంలో ఆ దర్శనాన్ని చూడడానికి ఈ యొక్క యెషయాకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఈ ప్రవక్త సన్నిధిలో దర్శనంలోనే, నేరుగా కూడా కాదు, ఆ దర్శనంలో ఆ సన్నిధిని చూసినప్పుడు ఆ పరిశుద్ధతను చూడడానికి ఏ పాటు అని అనుకున్నాడు. ఈ మానవుడు ఎలాంటి వాడు ఆ పరిశుద్ధం నిలబడ్డానికి అనుకున్నాడు. నేను చచ్చిపోయాను. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుని చూసిన వాడు ఏమాత్రం కూడా బతకడాడు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధత ముందు నిలబడలేడు. అయ్యో నేను అపవిత్రుడు అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధంగా నేను దేవుడి ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు? నేను అపవిత్రుడు అన్నాడు. ఏ ఒక్కరు దేవుడి ముందు నిలబడినా ఆ యేసుక్రీస్తు ప్రభువుని నిలబడినప్పుడు వాడు పాపాత్ముడు అని అర్థమవుతుంది. అది ఇది ఏం ప్రత్యేకత. పరిశుద్ధత అంటే భయం వేస్తుంది మానవుడు. అయ్యో ఇదిగో శరాపులు ఉన్నాయి అక్కడ,
అయ్యో దేవదూతలు ఉన్నాయి అక్కడ. ఆ దేవదూతలు కూడా అర్హత లేదు. దేవుడు వాటిని సృష్టించినప్పుడు 6 రెక్కలు కలిగిన వాటిగా సృష్టించాడు ఆయన. రెక్కలు ఇచ్చాడు వాటికి. ఎందుకయ్యా రెక్కలు ఇచ్చాడంటే ఆ దేవుని సమీపంలో అక్కడ దగ్గర కానీ దేవుని ఆరాధించేటప్పుడు ఆయన పరిశుద్ధత చూసి అర్హత వాటికి లేదు. ఆ రెక్కలతో వాటి కన్నులు మూసుకుంటున్నాడు. ఆ పాదాలు చూపించడానికి, అపవిత్రమైన పాదాలు చూపించడానికి కూడా వాడికి అర్హత లేదు. పాదాలు కప్పుకుంటున్నాడు. 2 రెక్కలతో ఎగురుకుంటూ పరిశుద్ధుడు 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 3 సార్లు ఉపయోగించాడు. సాధారణంగా ఏదైనా సరే ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ యొక్క భాషలో రాస్తున్నప్పుడు ఈ యొక్క గ్రీక్ భాషలో, ఎబ్రీ భాషలో ఏదైనా ప్రాముఖ్యంగా చెప్పాలంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ చెప్తారు. 2 సార్లు చెప్పాడంటే ప్రాముఖ్యత ఇంకా పెరిగినట్టు, 3 సార్లు చెప్పాడంటే మరింతగా ఆలోచించాలి దాని గురించి. చాలాసార్లు నేను చెప్తున్నాను అంటాడు ఆయన. 2 సార్లు, అక్కడ 3 సార్లు రాయబడింది పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఎదుట ఏ ఒక్కడు నిలబడలేడు. భయము. అప్పటి వరకు సృష్టిని చూసి భయపడ్డారు ఎవరు? శిష్యులు. గాలిని చూసి భయపడ్డారు, సృష్టింపబడిన దాన్ని చూసి భయపడ్డారు, ఈ లోక విషయాలకే భయపడ్డారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు నిలబడి ఆ గాలిని ఆజ్ఞాపించినప్పుడు ఆయన్ని చూసి భయపడ్డారు. ఈరోజు నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? ఈ లోకంలో ఉన్న వాటిని చూసి భయపడుతున్నావు, లేకపోతే ఆ మహాదేవుని చూసి భయపడుతున్నావు? ప్రకటన గ్రంథంలో అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 1:17 భవిష్యత్ కాలం గురించి రాస్తున్న మాటలు. భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా జరిగే మాటల గురించి ఇక్కడ మనం కూడా ఉంటాం. ప్రకటన గ్రంథం 1:17 మనం చూసినప్పుడు, నేను ఆయన చూడగానే, యోహాను గురించి రాయబడి ఉంది దర్శనంలో, ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడితిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నా తిట్లను, భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతినైతిని కానీ ఇదిగో యుగయములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళములోకి యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. భయపడకు, చచ్చిన వాడి వల్ల అయిపోయాడు పరిశుద్ధుడు. మనం అనుకుంటా యేసుక్రీస్తు వారి ముందు నిలబడినప్పుడు, ప్రభువా ఎలా ఉన్నావు, బాగున్నావు అని చెప్తాం అనుకుంటా. అంత ఉండదు అక్కడ. ఆయన కనబడ్డ మరుక్షణం నీ తల భూమున అనుకుంటాను, నీ మోకాలు భూమున అనుకుంటాయి. ఆ వెలుగును పరిశుద్ధతను ఏ మానవుడు చూడలేడు. ఈరోజు మన సంస్కారం తీసుకుంటాం, దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటాం. దానికి సాదృశ్యంగా రొట్టె మీద వద్దకు వస్తుంది, దేవుని రక్తం వస్తుంది. ఎందుకు వస్తుంది? అది నువ్వు తినగానే నీకేం లేపులు పోతాయినా? తాగ్గానే నీ పాపము కడగబడుతుందన్నా? పాపం కడగబడడానికి కాదు అది, పాపం కడగబడిన వారికి అది. ఆయనలో పాలు పంచుకున్నందుకు నిదర్శనం అది. ఆయనలో ఒకటై ఉన్నాము, ఆయనతో నిబంధన చేసుకున్నాము. ఆయన శరీరంలో నేను కూడా ఒక్కడినే. భక్తుడు చెప్తున్నట్టుగా పౌలు, ఇదిగో క్రీస్తులో నేనున్నాను, నాలో ఆయన జీవిస్తున్నాడు. ఆయనతో కూడా మనం చనిపోయాము, ఆయనతో కూడా సిలువేయబడ్డాం, ఆయనతో కూడా తిరిగి లేస్తున్నాం, ఆయనతో కూడా సజీవులుగా తండ్రి సింహాసనం దగ్గర మనం కూర్చుంటాం. ఆయన ఒక్కటే ఉన్నామని ఆ శరీరాన్ని మీకు ఇచ్చినప్పుడు, ఇదిగో ఆయన శరీరం మీకు దగ్గరకు వస్తుంది. ఆయన శరీరం మీ అందరూ పాలు భాగస్తులు, పాలు పంచుకుంటున్నారు. మీరు ఆయనలో ఉన్నారు, ఆయన మీలో ఉన్నారు. ఒక బంధాన్ని నిరూపిస్తుంది. అలాగని ఒక సాధారణమైన రొట్టె మాత్రమే కాదు, అలాగని ఏదో మహిమాతమైన పదార్థం కూడా కాదు. ఆ శరీరాన్ని మీరు పట్టుకుంటున్నప్పుడు మీరు గొప్ప వాగ్దానం చేస్తున్నారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఓ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన గెచ్చిమేలే తోటలో ప్రార్థన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ రాత్రి ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఇదిగో ఇది నా శరీరం, ఇది నా రక్తం అని. ఆ గెచ్చిమేలే తోటలో ప్రార్థన చేశాడు. అయ్యా, తండ్రితో ప్రార్థన చేస్తా ఉన్నాడు, తండ్రి నువ్వు ఎలాగైతే నాలో ఉన్నావో, నేను ఎలాగైతే నీలో ఉన్నానో, ఇదిగో నీ ప్రజలైన వారు నాలో ఉన్నట్లు, వారు మనలో ఉన్నట్లు. ఈ ఐక్యత, ఈ సహవాసాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఒక వివాహ బంధం ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటున్నారు, ఇద్దరు ఒక్కటే ఎలాగైతే ఉంటున్నారు,
ఆయన సంఘంగా వధువుగా ఏర్పాటు చేసుకునే సంఘం ఆయనలో ఏకమై ఆయనలో మనం ఉంటున్న ఆయనలో మనం జీవిస్తున్నాం. చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, మనం క్రీస్తులకు మారు మనసు చెందిన తర్వాత ఇంకా మనం మనవారం కాదు అంటాడు భక్తుడు, మనం ఆయన వారం అంటాడు. క్రీస్తు మనలో బ్రతుకుతున్నాడు అంటాడు. ఆయన క్రీస్తు అధికారం ఇచ్చాడు పాపం మీద అంటాడు. అప్పటి వరకు పాపం మన ఏర్పడి చేస్తుంది, కానీ క్రీస్తు మనలోకి వచ్చాక మనం పాపాన్ని జయించే శక్తి వచ్చింది మనకి. పాపం నుంచి దూరం కాలే, కానీ పాపాన్ని ఎదిరించే శక్తి వచ్చింది. అప్పటి వరకు శక్తి మానవుడికి లేదు, కానీ దేవుడు ఆ శక్తిని అధికారం మనకి ఇచ్చాడు. పాపం మన ఎదుటికి వచ్చినప్పుడు దాని అధికారంతో దాన్ని గద్దించగలం, అణిచివేయగలం. ఎందుకంటే క్రీస్తు నీలో జీవిస్తున్నాడు కాబట్టి, నీ హృదయాన్ని దేవాలయంగా మార్చుకుని నివాసం చేస్తున్నాడు కాబట్టి. ఈ 4 గోళ్ల మధ్యన కాదు ఉండేది, హృదయం అనే దేవాలయంలో ఉంటాను అని వాగ్దానం చేశాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. అడవిలోకి వెళ్ళినా, సముద్రంలోకి వెళ్ళినా, ఉద్యోగంలో అధికారులు చూస్తున్నా చూడకపోయినా నీ దేవుడి హృదయంలో నుండి గమనిస్తూనే ఉంటాడు. అందుకే నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఉద్యోగం అది నచ్చట్లేదండి, నా పైన అధికారి మామూలుడు కాదండి, పిచ్చేస్తున్నాడు, అన్యాయస్తుడండి. అలాంటి టైంలో నీ లోపల భక్తి ఉంటారు. నీ లోపల ఉండే దేవుడు నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు అధికారి కోసం పనిచేయలేదు, నీ పైన వారి కోసం కాదు నువ్వు పనిచేసేది, నువ్వు నా కోసం పనిచేయాలి. ఎందుకంటే నేను కలుగు చేశాను, నా కోసం పనిచేయాలి. నీ భర్తను నా కోసం ప్రేమించాలి, నీ భార్యను నా కోసం ప్రేమించాలి. ఏది ఏమైనా ప్రభు కోసమే, నీ చదువు ప్రభు కోసమే, నీ తలాంతులన్నీ ప్రభు కోసమే. ఎందుకంటే ప్రభు కోసం ఇవ్వలేకపోతే ఒకరోజు నిన్ను పెట్లో పెట్టేస్తాడు, అందరినీ పెట్లో పెట్టేస్తాడు. ఆ పెట్లో పెట్టేసిన తర్వాత నీకు మరింత జీవితం ఆయనలోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది, ఇంకా ఆయనలోనే ఉంటుంది. ఆయనలోని నూతన జీవితం, నూతనమైన ప్రపంచం ఏర్పడుతుంది. ఓహో ఎంత గొప్పగా ఉంటుందో శాశ్వత లోకం. ఆ శాశ్వత లోకంలో టీవీలు ఉండవు, అయ్యో అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు అయ్యో అన్నావా, నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. ఎక్కడికి? చీకట్లోకి వెళ్ళిపోతావు. అయ్యో ఆలోచించుకోండి, అక్కడ తాగుళ్ళు తందనాలుండు, ఏముండు, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఇన్నాళ్ళు పడిన ప్రయాసం, ఇన్నాళ్ళు మనుషుల చేత ఇబ్బంది అంతా, నీ కష్టం అంతా ఆ రోజు దేవుడు సంతోషంగా మారుస్తాడు, ఆనందంగా మారుస్తాడు. ఈరోజు ఏమి సాధించలేకపోయినా, ఏ రాజ్యాలు లేకపోయినా, ఏ గొప్ప ఉద్దేశాలు లేకపోయినా అక్కడ మనం ఉండాలి. అందుకే ఈరోజు క్రీస్తులో మనం పాల్పంచుకున్నాం. మనం క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తులా మనం జీవిస్తూ ఉండాలి, క్రీస్తు ప్రతి రూపాన్ని మనం చూపిస్తూ ఉండాలి, మాట్లాడాలి ఆయనలాగా. ఈరోజు అటువంటి జీవితం మనకు లేదంటే నువ్వు ప్రశ్నించుకోవాలి. లోకం కోసం బ్రతుకుతున్నామో, లోకం చెప్పే విధానాల కోసం బ్రతుకుతున్నామో, లోకం నిన్ను ఇలా జీవించు, ఇలా మారు అని చెప్తుందేమో, అలా జీవించామంటే వెళ్ళిపోతాం ఎక్కడ. ఈ లోకంలో ఎలా జీవించాలో ఆయన నుంచి నేర్పించి వెళ్ళాడు. ఆయన ఎలా బ్రతకాలో చెప్పి చూపించాడు. ఆయన మీరు అందరికంటే పైన ఉన్నవారు, మీరు దేవదూతల కంటే కూడా పైన ఉన్నవారు. ఆ సాతాను కూడా ఒక దేవదూతే, వాడికంటే పైన ఉన్నారు మీరు. ఆ అపవాది శక్తుల మీద జయాన్ని ఇచ్చాను మీకు. ఈ లోకంలో దేనికి మీరు భయపడవసరం లేదు, దేనికి కూడా, ఏ సృష్టికి మీరు భయపడవసరం లేదు. అటువంటి గొప్ప అధికారం కలిగిన మీరు ఇంకెందుకంటే చేతకాని వారి కింద భయపడుతున్నారు, చింతిస్తున్నారు. అదే ప్రశ్నిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు అదే ప్రశ్నిస్తున్నారు శిష్యులకి. ఒక వచ్చిన చదువుదామని అల్పవిషయాలు అన్నాడు ఆయన. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీకు నమ్మిక లేదా? మీరు నమ్మిక లేక ఉన్నారా? మీరు నన్ను నమ్మట్లేదా? ఈరోజు అటువంటి జీవితం తెచ్చుకోదు. మనం దేవునికి నమ్మకస్తులుగా మన జీవితం. నమ్మకం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా జీవితం? కుటుంబాన్ని ఊహించుకోండి. ఈరోజు భర్త మీద భార్యకి నమ్మకం లేదనుకోండి, బతికిన ఒకటి, భర్త లేకపోయినా ఒకటే. భార్య మీద భర్తకు నమ్మకం లేకపోయినా
పిల్లల మీద తల్లిదండ్రులకి నమ్మకం లేకపోయినా, అలాగే తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేకపోయినా ఆ జీవితాలు వ్యర్థమే. అందుకే దేవుని మొదట నమ్ము, అందరిని నమ్ముతా తర్వాత. దేవుని మొదట ఆశ్రయిస్తే కుటుంబం వదిలుతుంది, పచ్చని వలియో మొక్కల వలె వదిలుతుంది. అటువంటి దేవుని తెలిసి లోకాన్ని నమ్ముకుంటున్నాం మనం. అటువంటి దేవుని తెలిసి డబ్బును నమ్ముకుంటున్నాం మనం. ఈ డబ్బు ఉంటే నా జీవితం బాగుంటుంది అనుకుంటున్నావు. లేదు, నువ్వు దేవుడికి దూరం అయిపోతే నీ జీవితం ఎక్కడికి వెళ్ళినా బాగోదు. ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో జీవిత చేతులు ఉన్నాయి. అందరూ దేవుని దగ్గరికి వెళ్ళాకే బాగుపడ్డారు. బాగుపడ్డం అంటే 4 అంతస్తులు సంపాదించడం కాదు, హృదయంలో నెమ్మది రావడం, చెరసాల్లో సంతోషంగా పాడడం, అగ్నిలోకి సంతోషంగా వెళ్ళడం, సింహాల బోన్లో ప్రశాంతంగా నిద్రపోవడం. మహా తుఫాను అలలు భయంకరంగా నావను కొడుతున్నప్పుడు ప్రశాంతంగా ఒడ్డుకెళ్ళి పడుకోవడం క్రైస్తవం. ఏ ఇబ్బంది లేదు. అది మాటలో చెప్పినంత సులువు కాదు చేయడం, కానీ ఖచ్చితంగా చేయగలం. ఇప్పుడు తెలుసా, క్రీస్తుతో ఎదుగునంత కాలం కూడా చేయగలం. అదే నెమ్మది. అది ఒకేసారి వచ్చేది కాదు. ఆయనతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే వస్తుంది, సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. రోజు ఆయన వాక్యాన్ని వింటూ, రోజు ఆయనతో బంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన మనతో మాట్లాడుతూ, ఈ బంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ధైర్యంగా పడుకునేలా చేస్తుంది. ఒక పసిపెట్టుకు ఎప్పుడు ధైర్యం తెలుసా? తన తల్లి కౌగిట్లో చేరినప్పుడు. ఒక కూతురికి ఎప్పుడు ధైర్యం అంటే తన తండ్రి ఆ కూతురు చేపట్టుకుని ధైర్యం. ఈరోజు ధైర్యం తెచ్చే వాళ్ళే మనం భయపెట్టే వాళ్ళం. అటువంటి భయపెట్టే జీవితాన్ని మనం జీవిస్తూ నమ్మకం లేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నట్లయితే ఆలోచించి సహోదరుడు, మన పైన గొప్ప దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. ఈరోజు మన జీవితాన్ని సరి చేసుకొని ఆయన మీద నమ్మకం పెట్టుకుని జీవితం. ప్రతి ఒక్కరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేయండి.